భారతదేశంలో హిందూ జనాభా క్షీణించడానికి, ఇతరుల జనాభా పెరగడానికి అనేక కారణాలు. మొదటి కారణం ప్రభుత్వం. ఇందిరాగాంధీ ప్రభుత్వం హిందువుల్ని 2 పిల్లలకే పరిమితం చేసింది. మైనార్టీలకి ఎంతమంది అయినా పిల్లలు కనొచ్చు, అన్లిమిటెడ్. ఇప్పుడు దీని గురించే బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ అలియాస్ నవనీత్ రాణా, మనకి ఇంతకు ముందు ఈవిడ టాలీవుడ్ లో చాలా సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేశారు. ఈవిడ గొప్ప హిందుత్వవాది, దేశం కోసం ధర్మం కోసం పాటుపడతారు ఈవిడ. అయితే ఆవిడ ఏం చెప్తున్నారంటే, హిందువులు ఒక్కొక్కరిని కాదు 4 పిల్లలే కనండి. ఇతరులకి బహుభార్యత్వం ఉంది, 6-7 పిల్లలు కంటున్నారు. కానీ వాళ్ళు పెరిగిన క్రమంలో, పెరిగిన తర్వాత అది హిందూ జాతి మీద దాడులకు దారి తీస్తోంది. కాబట్టి హిందువులు రేషియో చూస్తే చాలా తగ్గిపోతుంది. ఇది ఆందోళనకరమైనటువంటి విషయం. కాబట్టి హిందువులు కూడా 1-2 కాకుండా 4 పిల్లల్ని కనండి అని ఆవిడ చెప్తోంది. వాస్తవానికి ఈవిడ చెప్పింది నిజమే, కానీ హిందువులు ఇప్పుడు 4 పిల్లలు కనే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే పెంపకం, మనం పంది పిల్లలు కనేసినట్టు కనేసి వదిలేయడానికి మన మనసు ఒప్పుకోదు. ఇతరులు ఎలా పెంచుతున్నారో నాకు అనవసరం, కానీ హిందువులు మాత్రం అలా పెంచలేరు. కాబట్టి అందరూ 2 కంటున్నారు. సరే, 2 కన్నాం, కానీ వాళ్ళని పెంచే విధానం మారాలి. వాళ్ళకి ఇప్పటి నుంచే మనం భగవద్గీత చెప్పాలి. జనరల్ స్టడీతో పాటు భగవద్గీత చెప్పాలి, మన ధర్మం గురించి చెప్పాలి, ఇతరులు మన మీద ఏ విధంగా దాడి చేస్తున్నారో చెప్పాలి. దీంతో పాటు ఇప్పుడు హిందువులు చాలా మందికి వివాహాలు అవ్వడం లేదు. అది పెద్ద ప్రమాదం. 30 వచ్చినా 40 వచ్చినా పెళ్లిళ్ళు చేసుకోలేనటువంటి వారు చాలా మంది ఉన్నారు. నేను సెటిల్ అయిన తర్వాత చేసుకుంటాను అంటున్నా. ఏంటో సెటిల్మెంట్ అర్థం కాదు. చేసుకున్న తర్వాత ఒక్కడికే పరిమితం అవుతున్నారు. మన నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ అయితే పిల్లలు కనండి అంటారు, కానీ వీళ్ళు మాత్రం పాటించేది మాత్రం సింగిల్ చైల్డ్. వీళ్ళు పాటించరు, ఇతరులు మాత్రం పాటించాలి. వీళ్ళు నీతులు చెప్తారు, కానీ వీళ్ళు పాటించరు. చంద్రబాబు నాయుడు అయితే ఆ రోజుల్లో ఏదో ఒక్క వ్యక్తినే కన్నాడు అనుకోవచ్చు, లోకేష్నే కన్నాడు అనుకుందాం. మరి ఈ రోజు మనకి చెప్పడం ఎందుకు? మరి కొడుకు చేత 2 పిల్లలైనా కనిపించవచ్చుగా కనీసం. అంటే రేపు రాజకీయంలో వీళ్ళకి తగువులు రాకూడదు. మళ్ళీ పార్టీ 2 ముక్కలు అయిపోవడమో లేకపోతే రకరకాలుగా వద్దని మరి ఏమో మొత్తానికి చంద్రబాబు నాయుడు అయితే 1 పిల్లడినే కానీ ఇతరులను మాత్రం 2-3 కనండి అంటున్నాడు. జనాభా తగ్గిపోతుంది సౌత్ లో అని. ఇలాంటి మాటలు మనకు అవసరం లేదు. ఈ రాజకీయ నాయకులవన్నీ వేరే విషయాలు. కానీ హిందువుల విషయంలో మనమైతే ఇప్పుడు 4 పిల్లలకని మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పెంచలేము. ఎందుకు అవన్నీ? ఈ రోజు మనం ప్రాక్టికల్ గా మాట్లాడితే 4 పిల్లలకి అనే పరిస్థితుల్లో మనం లేము. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా మనకి ఎటువంటి ప్రోత్సాహాలు ఇవ్వడం లేదు హిందువులకి. ఇప్పుడు ఈ 4 పెంచుకొని అసలైనటువంటి ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోవడానికి. కానీ మనం కన్నటువంటి పిల్లల్ని పెంచాల్సినటువంటి విధానం మారాలి. అలాగే నేను నవనీత్ కౌర్ని తప్పు పట్టడం లేదు, ఆవిడ ఆవేదన ఆవిడది. కానీ మనం ప్రాక్టికల్ గా అయితే మనకు వర్కౌట్ అవ్వదు. కానీ పెంచాల్సినటువంటి విధానం మారాలి. అలాగే హిందువులు పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఆ పెళ్లిళ్ళు అయిన తర్వాత అయినా 1 పిల్లడు కాకుండా ఖచ్చితంగా 2 కనాలి. కనినటువంటి వారిని సెక్యులర్స్ పక్కన పెడితే మనం ఎంతవరకు మన పిల్లల్ని పెంచుతాం అనేది చాలా ఇంపార్టెంట్. సెక్యులర్ హిందువులు ఎలాగో వాళ్ళు మన మాట వినరు. విన్నా ఆ గుడ్డెద్దు చేరులో పడ్డట్టే ఉంటది వాళ్ళ పరిస్థితి. కాబట్టి దీని గురించి కాదు, కానీ మనమైతే కొంచెం మేలుకోవాలి. ఇక బీజేపీకి కూడా గట్టి పట్టించి ఇక హిందువులు ఎంతమంది పిల్లలైనా కనొచ్చా లేదా పక్కన పెడితే అందరూ కూడా 2 పిల్లలే కనాలి. ఎవరైనా సరే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. దేశం మొత్తం 6 కానొచ్చు, 7 కానొచ్చు, లేదా మనం 2 కానొచ్చు, అది తీసేయాలి రాజ్యాంగంలో. మీరు ఎవరైనా సరే 2 మించి కనడానికి లేదు. అది ఎవరైనా సరే యూనిఫామ్ సివిల్ కోడ్ అంతే.